ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్. ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినా కదా పండక్కి. మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే పోతున్నాం. మా అమ్మ వాళ్ళు అక్కడ సీడ్ దులుపుతారు. వీడియో తీద్దామని మేము ఇప్పుడే బయటకి బయలుదేరినాం. ఇదిగో చూడండి మా అమ్మ వాళ్ళ తోట. మా అమ్మ వాళ్ళది మామిడి తోట. ఇది ఫుల్ మామిడికాయలు వస్తాయి. మాకైతే ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. ఫుల్ మామిడికాయలు ఉంటాయి ఎప్పుడైనా సమ్మర్లో. ఇదంతా మా అమ్మ వాళ్ళదే పొలం. ఆల్రెడీ సీడ్ దులుపుతారు. మా అమ్మ వాళ్ళు ఇప్పుడే సీడ్ దులుపుడు అయిపోయి ఒక రౌండ్ అయిపోయి ఇక్కడ తాడేసిరు. మళ్ళీ ఒక రౌండ్ వేస్తారట. అక్కడ చూడురి, అగో 2 రౌండ్లు వేసిరట. అగో మా అన్న అక్కడ కూసున్నాడు, కనిపిస్తాడా? నెరవాడి కూసున్నారు నీడకు, అటొక్కలు ఇటొక్కలు. ఇదంతా మా అమ్మ వాళ్ళది సీడ్. ఇది దులుపుతారు అన్నట్టు. పువ్వు దులుపుడేనానే? పువ్వు దులుపుడు అంటారుగా. పువ్వు దులుపుడు. ఈ మేల్ ఫీమేల్, ఈ మేల్ని ఫీమేల్కి దులపాలి, అప్పుడు వడ్లు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ అక్కడ ఇక్కడ సీతాఫలాల చెట్లు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి. మేమైతే పోయేటప్పుడు తెంపుకొని పోతాం. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి కాదమ్మా? అరే పండ్లు ఉంటాయానే? రుద్ర ఎక్కడికి వచ్చినావు రుద్ర? చెప్పు. ఈ చెరువు కట్ట కాదు, అమ్మమ్మల పొలం. ఏం చేస్తారు అమ్మమ్మలు చెప్పు? ఇక్కడ నువ్వేం చేస్తాను? పోయి ఇది చూడు, ఏం చేస్తాను? మా ఆయన అయితే ఇక్కడ పంపకాడ కూర్చొని చూడు ఎట్లా చేస్తాడు, వీడియో తీసుకుంటాడు ఆయన. అయ్యో అయ్యో అలా పడతారు, దులుపుతారు మొత్తం. ఇగో చింతకాయలు చూడు ఎన్ని కాసిన. ఓనకాయలు అంటారు వీటిని. ఫస్ట్ మేము చిన్నప్పుడు అయితే ఫుల్ తినటోళ్ళం. ఇవి ఇగో ఫుల్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలే వేరు. మస్తు తినేది మేమైతే. ఇదంతా మా అమ్మ వాళ్ళదే పొలం. సీడ్ అయితే పెట్టిరు ఈసారి. ఫుల్ పొలం అంతా మా అమ్మ వాళ్ళదే. మా రుద్ర అయితే పంపు దొరికింది కదా, ఇక ఆడుతాడు. అటు పక్కన తోట, ఇటు పొలం. ఇదంతా పాలపిట్టను చూడడానికి అయితే వచ్చినాం మేము. పాలపిట్ట అయితే కనిపించలేదు మాకు. ఇక మా రుద్ర చూడు, అయ్యో పంపుని ఎప్పుడు చూడలే కాబట్టి మొత్తం ఆగో బట్టలు అన్నీ తడుపుకొని అంగడి చేస్తాడు. అయ్యో చి అద్దా ఆగో, అది మొత్తం ఘోరం చేస్తాడు. వద్దు నాన్న. ఫుల్ ఉన్నాయి సీతాఫలాలు అయితే. మేము పోయేటప్పుడు ఫుల్ తెంపుకొని పోతాం. మస్తు ఉన్నాయి సీతాఫలాలు అయితే. ఇంకా వడ్లు కాలేదు ఇవి. ఇప్పుడే మా అమ్మ వాళ్ళు అయితే దులుపుతారు. చూడండి, ఇదంతా మా అమ్మ వాళ్ళది పొలం. సీడ్ అయితే దులుపుతారు. చెట్లు కాదది పొలం. అది ఆల్రెడీ అట్లా పంపు పోతే ఆల్రెడీ అవి పోతాయి కిందికి. మనం పోయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పువ్వు దులుపుకుంటారు, అది దులుపు అదంతా ఓడతావారా నువ్వే? చీ లే, జలుబు అవుతుందిరా మొత్తం తడతాను నువ్వు. వద్దు నానా. రుద్రా కి చూడు, హాయ్ చెప్పు. ఏం చేస్తాను నువ్వేం చేస్తాను చెప్పు? అవునా? ఎప్పుడైనా వచ్చినావు నువ్వు ఇక్కడికి? ఇది ఎక్కడ, ఎవరి పొలం? నువ్వు ఏ ఊరికి వచ్చినావు చెప్పు? ఎవరిది ఊరు? మరి అట్లా చెప్పు. అటు కూడా మంచిగా ఉందా? అటు కూడా మంచిగా ఉందట. చెప్పు ఇంకా ఏమేమి నచ్చింది నీకు? ఊరు నచ్చిందా? ఎట్లుంది?
సీతాఫలాలు ఉన్నాయా? అవును, పోయేటప్పుడు తీసుకోదామా? ఇంకా కింద నుండి అటు పోతున్నాయి వాటరు. అవునా? అయ్యో మామేడి మామ అక్కడ ఉన్నాడు, కనిపిస్తలేడు. రైతు విలు మామని విలు, మామని విలు. వినిపిస్తలేదా? అయ్యో దేవుడా, ఎందుకు రాట్లే చేస్తాను? ఇప్పుడు మళ్ళీ దులపడానికి అయితే రెడీ అయ్యారు మా వాళ్ళు. పువ్వు దులుపుడు. ఈ పువ్వు దులిపేటప్పుడు ఒకరోజు పెద్ద పాము వచ్చిందట. పెద్ద ఉందట పాము. ఆ పాము అయితే వచ్చిందట. ఎవరికి వచ్చింది? ఎవరికి అడ్డ వచ్చింది అది? అన్నమ్మ ఎవరికి అనిపించింది? అన్న కనిపించిందా? దొడ్డు ఉంది. ఏం పాము అది? నల్లదాసా? అమ్మో, అది పెద్ద డేంజర్ కాదే. ఏలే ఇగో ఈడు చూడు, పాము అన్న వాళ్ళ దెబ్బకే బయటకు వచ్చిండు. నల్లద్రాస అంటే అది భయంకరమైన పామే కదనే. మరి ఎట్లా మీరు చూసుకుంటూ పోతారా? నల్లద్రాసేనట. ఇక చూడండి ఫ్రెండ్స్, మామూలు అయితే ఒక పాములు వచ్చినా ఏది వచ్చినా అదే అట్లా వేసుకుంటేనే మనకి 5 ఏళ్ళు ఇట్లా ముద్ద నోట్లోకి పోతుంది మనకు, లేకపోతే లేదు. ఇక ఇంత కష్టం వీళ్ళది. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు రమ్మన్నా రారు మా వాళ్ళకి. ఎప్పుడు ఇదే పని. ఇక దులుపుతున్నారు చూడండి, ఇదే దులపడం. ఇటు సైడ్ నుండి మా అమ్మ దులుపుతుంది, అటు సైడ్ నుండి మా అన్నయ్య దులుపుతున్నాడు. చూడండి ఎంత ఎండ కొడుతుందంటే ఇప్పుడు మ్యాక్సిమం 12:30 అవుతుంది. చాలా ఎండ కొడుతుంది. అద్దునా అరుతురా. ఒక చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ కష్టం అయితే ఘోరం. రైతుల కష్టం ఇట్లుంటుంది. ఇట్లా వండించుకోవడం, మళ్ళీ వర్షం పడ్డా ఏది పడ్డా, ఇది ఎండ వచ్చినప్పుడే ఈ పూత వస్తుంది. మళ్ళీ వర్షం వచ్చిందంటే అసలు పూత రాదు, అసలు రాదు. ఇక వడ్లు కానే కావు. ఇవి దులుపుకుంటేనే ఈ వడ్లు అవుతాయి, లేకపోతే కాదు. ఈ పంట, ఈ సీడ్ అంటే ఈ పువ్వు ఎంత దులుపుకుంటే అంత వడ్లు అవుతాయి అన్నట్టు. ఇది దులుపుకోకపోతే వడ్లు కావు ఇంకా. అదిగో అక్కడ చూడండి పాలపిట్ట మీకు కనిపిస్తుందా? మేమైతే దసరా రోజు వచ్చినాం. పాలపిట్ట అయితే కనిపిస్తుంది చూడండి. అది క్లారిటీగా అనిపిస్తలేదు, నాకే సరిగా అనిపిస్తలేదు. అక్కడ వైర్ తీగ మీద స్తంభం దగ్గర నేను ఉన్నా చూడండి. మా వాళ్ళు అయితే అటు సైడ్ మళ్ళీ అటు సైడ్ పోయి ఇప్పుడు ఇటు సైడ్ అయితే వస్తున్నారు, మళ్ళీ తాడు పట్టుకొని. చూడండి మా అమ్మ అయితే కనిపిస్తలేదు చూడండి. పాపం ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది, ఘోరం. ఈ కష్టం అయితే చెప్పరాని. ఇంకా కష్టం అంటే ఇట్లా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ పని ఇది, మా అమ్మ వాళ్ళు చేసే పని ఇది. చూడండి అటు సైడ్ మా అన్నయ్య, ఇటు సైడ్ మా అమ్మ. తాడు గుంజుకొని వస్తారు. అంటే ఆ తాడు పువ్వు అనేది మేల్ అనేది ఫీమేల్ మీద పడుతుంది. ఆ పూత పడితేనే ఈ వడ్లు అవుతాయి. దీన్నే సీడ్ దులపడం అంటారు. ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసిన. ఫైనల్గా మళ్ళీ తాడు పట్టుకొని అయితే వచ్చిర్రు. అదిగో చూడండి, అగ్గో పూత అనేది మేల్ అనేది ఫీమేల్ మీద పడుతుంది, లేకపోతే కాదు. ఒక్కరోజు మిస్ అయినా అంతే, కలిసిపోయి రానే. పాపం ఎండ ఘోరం కొడుతుంది. కష్టం ఏందో ఏమో వీళ్ళకి. దులుపుతారు మా వాళ్ళు. తాడైతే ఇట్లా పోతుంది, దులుపుతే ఇట్లుంటుంది చూడండి. చూడరు ఇట్లా అయితే దులుపుతారు. అక్కడ స్తంభాలు దాటించుకుంటూ పోడు. ఇట్లా అయితే దులుపుతారు. ఇక చూడండి ఫ్రెండ్స్, అది పోతాంటే తాడు పోతాంటే ఎట్లా పోతాను చూడండి ఫ్రెండ్స్. మరి కిందికి చూడు నాన్న, పాములు ఉంటాయి. ఎండ కొడుతుంది. అబ్బో ఎట్లా దులుపుతారా మీరు ఘోరంగా.
కిందికి పోకు. అద్దద్దు నాన్న, కిందికి పోదు. అట్లా చెట్టు దాటిచ్చి మళ్ళీ ఇటు వచ్చుడు. మళ్ళీ పోదు. అక్కడ అక్కకు కూడా కదా కింది దానిక. మళ్ళీ తమ్మడు కదా. అప్పుడు కట్టెలతో దులిపేది. ఇక చూడండి తాడు ఇట్లా పోతే ఆ పూత అనేది దాని మీద పడుతుంది. ఇక చూడండి అగ్గో, ఇక చూడండి ఎట్లా దులుపుతున్నారో. అదిగో చూడండి అక్కడ పాలపిట్ట. దసరా రోజు మాకైతే పాలపిట్ట కనిపించింది దసరా రోజు. అదిగో చూడండి, మీకు కనిపిస్తుందా? అదిగో వెళ్ళిపోతుంది, పోతుంది పోతుంది పోయింది. దసరా రోజు అంట పాలపిట్టకి తలనొస్తుందంట, బయటికి రాదంట. వచ్చింది కదా మరి, కనిపిస్తుంది. తాడు చూడండి ఇట్లా పోతుంది. అటు సైడ్ నుండి మా అన్న ఇంకా బావ ఇద్దరు పోతున్నారు చూడండి. అగ్గో రుద్ర తాడట పట్టుకోరా నాన్న. స్టార్ట్. ఓకే ఎందుకరా? మస్తు కష్టపడ్డది రైతు. అబ్బా నేను చేసిన ఈ పనులన్నీ నాకు వచ్చు. నువ్వు చేయలేదా? మీరు దులిపేదాన్ని, నాకు వచ్చు ఈ పనులన్నీ. నువ్వేనమ్మా వద్దురానా. వచ్చినాం తోటల నుండి, ఇప్పుడు నిమ్మకాయలు లేవడానికి అయితే పోతున్నాం. సీడ్ దులుపుడు అయిపోయింది, తోటలకు అయితే వచ్చినాం, మామిడి తోటలకు. ఇక మా రుద్ర అయితే ట్రాక్టర్ ఎక్కిండు. రావు నువ్వు, నిమ్మకాయలు దింపుకొస్తాం దా. ఉంటావా? సరే మరి ఇక్కడ ఒక్కనే ఉంటావు, భయపడతావు. ఓకే ఉండు. ఇది అయితే మా ఆవు. ఇది ఆవు. అయ్యో చెట్టు మొత్తం విరగొట్టిరు కదా, దుర్గామాతకి వేసిరు వచ్చి అన్ని తెంపుకోపోయి. నిమ్మకాయలు ఇవ్వ, అసలు నిమ్మకాయలే కనిపిస్తారు వీళ్ళ. ఉండేనా? చిన్న చిన్న ఉన్నాయి. ఉంది మా అమ్మలకైతే తోటల దొరికినాయా నిమ్మకాయలు. ఏవి బాగానే ఉండేనట, అందరు తెంపుకోపోయి. చెట్టు కూడా కొమ్ము ఇది చేసేలు. ఇగో దానికి పోయి వచ్చి బర్రెలకైతే నీళ్ళు పెడతారు, బర్రెల కావులకి. మా అమ్మని గుంజుకుపోతుంది పాపం అది.